మొన్న ఒక ఊరుకు మీటింగ్కి వెళ్ళాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ మీటింగ్ ఎవరు పెట్టారని నేను ఎంక్వైరీ చేస్తే ఆ గ్రామములో ఉంటున్న మహిళలు పెట్టారు. ప్రియమైన వారలారా, నేను మొట్టమొదటిసారిగా చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకు పెట్టారంటే మా కుటుంబాలను మేము బాగు చేసుకోవాలి. అయ్యా మీరు చెప్పండి, కాళ్ళ మీద పడైన మా భర్తలను తీసుకొచ్చి కూర్చోబెడతాము. అప్పుడు వెంటనే ఆ గ్రామంలో ఉన్న కొత్త వాళ్ళు ఏంటంటే సభల్లేవేమి లేవన్నారు. స్త్రీలందరూ లేచి నిలబడగానే అందరూ వెళ్ళిపోయారు. ప్రియమైన వారలారా, అంటే మగవాళ్ళు అయితే కొట్టుకుంటారు, స్త్రీలు నిలబడితే మాట్లాడకుండా వెళ్ళిపోయారు. మారు మాట్లాడకుండా వాళ్ళు వచ్చారు. ఈ మీటింగ్ పెట్టేది ఎవరు అన్నారు. స్త్రీలందరూ లేచి నిలబడి మేమే అన్నారు. వాళ్ళకి ఎవరితో మాట్లాడాలో ఏది అర్థం కావట్లేదు. ప్రియమైన వారలారా, అర్థం కావట్లేదు. మేము కంప్లైంట్ ఇస్తామంటే కంప్లైంట్ ఇచ్చేసేయండి, ఇదిగో మేమందరం మీటింగ్ పెడతామని కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. వీళ్ళు కంప్లైంట్ ఎవరా మీటింగ్ పెట్టేదంటే మేమేనా అని పోలీసు వాళ్ళకు చెప్పారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఆడోళ్ళు ఏదో పెట్టుకుంటే మీకేం పుట్టిందయ్యా పడే అన్నాడు. అంతే, ఇంకా వాళ్ళేదో మీటింగ్ పెట్టుకుంటే మీకెందుకు. వాళ్ళ బాధ ప్రియమైన వారలారా, ఒక్కొక్క చెల్లెలి దేహం మీద భర్త కొట్టిన దెబ్బలు, అన్ని ప్రయత్నాలు చేశామయ్యా, కానీ ఒక్కటే చేయలేదు, దేవుని దగ్గరికి తీసుకొని రాలేదు. వాడి కట్లు విప్పాలి అంటే విప్పగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఒక్కొక్కరు 20 ఏళ్ళ తాగుబోతు జీవితం, 10 ఏళ్ళ తాగుబోతు జీవితం, 30 ఏళ్ళ తాగుబోతు జీవితం. మేమేదో చెబితే మారే పరిస్థితి వారికి లేదు. వాళ్ళు మారాలి అంటే ఇదిగో ఆ కట్లను విప్పగలిగిన శక్తి ఎవరికి ఉంది? కేవలం దేవునికి మాత్రమే ఉన్నది. నిజంగా ఎంత ఆనందం వేసిందో ప్రియమైన దేవుని పిల్లలారా. కుటుంబాలను మార్చుకోవడానికి స్త్రీలు పడుతున్న తపన ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు 18 సంవత్సరాల నుంచి బంధింపబడిన ఆమెను బాగు చేస్తే చాలామంది వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఇదిగో విశ్రాంతి దినమును ఎందుకు చేసావని అడుగుతున్నారు. అంటే ఏం చేశావో ముఖ్యం కాదా? చాలామందికి ఇదే గోలండి. ఇదే గ్రౌండ్లో తాగండ్రా బాబోయ్ అన్నాం అనుకోండి, ఎవ్వరు మాట్లాడరు, వద్దంటేనే కోపం అండి. అదేంటి నాకు అర్థం కాదు. తాగి ఎన్ని కుటుంబాలు రోడ్డుగా పడుతున్నాయో మీకు తెలుసా? ఏమండి, మంచి చేస్తున్నప్పుడు సహకరించకపోయినా పర్వాలేదు ప్రియమైన వారలారా, ఎందుకు చేస్తున్నారని అడిగే హక్కు ఎవరికి లేదు ప్రియమైన వారలారా. ఒక కుటుంబంలో ఆనందం కలిగితే ఆ కుటుంబం ఎంత సంతోషిస్తుందో తెలుసా? ఆలోచించండి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, విశ్రాంతి దినమున ఎందుకు చేశావు నువ్వు అంటే 18 సంవత్సరాల నుంచి ఆమె అలా ఉన్నా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం బాగు చేయడానికి వీల్లేదు. ఇదేంటండి? అలా ఉన్నా బాగలేదు, నువ్వు బాగు చేయొద్దు అంటున్నావు. అంటే ఎదుటివాడు బాగుపడితే ఓర్వలేని గుణం ఎందుకు వచ్చింది మనకి? మీరు ఆలోచించండి. వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల జీవితాలను పాపం ఏం చేసిందంటే పట్టి బంధించింది. ఒక్కొక్కరి వయసును చూస్తే ఊహ తెలిసిన దగ్గర నుంచి మన జీవితంలోనికి వచ్చిన పాపం 10 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి, 40 ఏళ్ల నుంచి బంధించేసింది ప్రియమైన వారలారా. 40 ఏళ్ళు బందీఖానలోనే ఉంటూ తర్వాత ఏముందంటే ఇంకా చావే ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. బంధించాడంటే దాని అర్థం ఏంటంటే ఇక అగ్నిగుండములో పడవేయటమే తరువాయి ప్రియమైన దేవుని పిల్లలారా.